తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. స్టేట్ బౌండరీస్ దాటి తరగతి గది దాటి అనే సిరీస్తో ఆవిడ మనకి ఇక్కడ ఎంటర్ అయ్యారనమాట. ఆవిడ పేరులోనే రాధాకృష్ణుల ప్రేమను పెట్టుకున్న లవ్లీ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ. సో బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఇలాంటి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది పాపం యువత ఏమైపోతారో అని. సో పాపం ప్రతాప్ సినిమాతో మళ్ళీ నిన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆవిడ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ పాయల్జీ. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం ఆడియన్స్ ఇంత అందమైన హీరోయిన్లు వస్తూ ఉంటే, పెరిగిపోతూ ఉంటే లిస్ట్ ఎంతని అప్డేట్ చేస్తూ ఉండాలి. మాకు కూడా ఐ మీన్ ఒక పేజ్లో లాస్ట్ కాలం వరకు రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం లిస్ట్, క్రష్ లిస్ట్. మీరు యూ కెన్ లైక్ మోర్ దెన్ 2-3 పీపుల్ నో. అండ్ ఆల్సో మీరు 2-3 లేవు మాకు ఇప్పుడు, మల్టిపుల్స్ ఆఫ్ టెన్స్. ఎక్కువ మంది నా ప్లేస్ నుంచినే ఉన్నారు. మ్యాంగ్లూర్ నుంచి, ఆ సైడ్ నుంచి ఎక్కువ హీరోయిన్స్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు తెలుగు అద్భుతంగా మాట్లాడతారు. అసలు నేటివ్ స్పీకర్ కంటే అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవ్రీ డే ఐ ట్రై టు లెర్న్ న్యూ వర్డ్స్. అంటే అది ఇప్పుడు డబ్బింగ్ కోసం నేర్చుకునేది ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నాకు పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్. ఐ లవ్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఐ లవ్ తెలుగు పీపుల్. ఇక్కడ ఉండడం, హైదరాబాద్ లో ఉండడం, తెలుగు మూవీస్ లో వర్క్ చేయడం. అంటే నాకు అన్ని ప్లేసెస్ లో వర్క్ చేయాలి, బట్ తెలుగులో ఎంత బిజీగా ఉండాలంటే దట్ ఐ షుడ్ నాట్ హ్యావ్ స్పేస్ టు గో అవుట్ సైడ్. ఐ జస్ట్ వాంట్ బి ఇన్ హైదరాబాద్. సో అలా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ గెటింగ్ బెటర్. సో ఇప్పుడు ఎప్పుడైనా ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా డబ్బింగ్ మీరు చెప్పుకోక్కర్లేదు అనే ఆప్షన్ ఇచ్చినా, లేదు నేనే చెప్పుకుంటా అంటారా? నేనే చెప్పాలి. నేను ఇక్కడున్నా వచ్చి చెప్తా. మీకు రిహర్సల్ కావాలంటే రిహర్సల్ చేసి చెప్తా. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, నేను స్టూడియోలో కూర్చొని నేను చెప్తా. ఐ ఇప్పుడు ఐ మీన్ ఐ వాజ్ వెరీ షూర్ అబౌట్ హ్యావింగ్ మై వాయిస్. ఒకసారి ఒక సఫోలాకి ఒక యాడ్ చేశాను అప్పుడు మోడలింగ్ డేస్లో. అండ్ ఏదో ఒక ర్యాండమ్ వాయిస్ పెట్టారు. అంటే ఆ యాడ్కి వాళ్ళకి అది ఓకే, బట్ నా ఫేస్కి అస్సలు అది సెట్ అవ్వలేదు. అండ్ ఐ థింక్ మై వాయిస్ హ్యాస్ అ లిటిల్ బేస్. అండ్ ఆ నవ్వినప్పుడు, ఏడ్చేటప్పుడు అన్ని ఆ హీరోయిన్ లాగా థిన్ వాయిస్ ఉంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సూట్ ఫర్ మై ఫేస్. సో ఐ లవ్ మై వాయిస్ నౌ. అండ్ ఇప్పుడు పాపం ప్రతాప్ చూసిన తర్వాత కూడా, బికాస్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ఏడ్చే సీన్స్లో, అర్చే సీన్స్లో అది న్యాచురల్గా రావాలి. సో దట్ ఐ థింక్ ఐవ్ డన్ వెల్. అజయ్ ఘోష్ గారు, నా డైరెక్టర్ అందరూ చెప్పారు. సో నౌ నో ఛాన్స్ ఐ లీవ్ ఇట్ టు ఎనీబడీ. మీ డబ్బింగ్ గురించి మేమైతే ఐ మీన్ బాగా చెప్పారా బాగా చెప్పలేదు మేము చెప్పలేకపోతున్నాం. అంటే ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. ఐ మీన్ మేము అంతలా నోటీస్ చేయలేము. అది ఏదైనా ఎర్రర్ లేదు అంటే, మేము ఎర్రర్ నోటీస్ చేయలేదు అంటే అది సూపర్ పర్ఫెక్ట్ గా వచ్చిందని అర్థం. అంటే తెలుగు నేర్చుకోలే ఒక ఎఫర్ట్ అయితే నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఈ మూవీలో డబ్బింగ్ గురించి క్రెడిట్స్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు మై డైరెక్టర్. కంప్లీట్ గా ఒక్కొక్క వర్డ్ ని కూర్చొని, నేను యాక్చువల్లీ ప్యారిస్ లో కూడా డబ్ చేసి పెట్టాను. అక్కడ మనకి మైక్ సెటప్ ఉంది కదా, అక్కడ నుంచి రూమ్ లో కూర్చొని వాట్ ఎవర్ ప్యాచ్ వర్క్ ఐ హ్యాడ్ అది చేసి పెట్టాను. సో ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు రూమ్ అన్ని లాక్ చేసి మనం డబ్ చేస్తుంటే ఫర్ ద ప్యాచ్, ఒక ఫోన్ లో పైలట్, ఇంకొక ఫోన్ లో డైరెక్టర్ నాతో వీడియో కాల్లో ఉన్నారు. సో అలా చేసిన వర్క్ అది. సో చాలా మంది యాక్ట్రెస్ ని చూస్తూ ఉంటాం కదా మేము, వాళ్ళందరూ తెలుగు నేర్చుకుని అద్భుతంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాకపోతే కన్నడ యాక్ట్రెస్ తెలుగు చాలా ఐ మీన్ ఒక నేటివ్ స్పీకర్ లాగే మాట్లాడతారు. ఏంటి అది నేను ఒకటి చెప్తా. కన్నడ ఇస్ ఆల్సో లెర్న్డ్ లాంగ్వేజ్ ఫర్ మీ. అది స్టేట్ లాంగ్వేజ్. నేను చాలా బాగా మాట్లాడతా, నేను రాస్తా కూడా. బట్ మై మదర్ టంగ్ ఇస్ కొంకణి. ఐఎమ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్. సో కొంకణి ఇస్ మై మదర్ టంగ్. కన్నడ ఇస్ లెర్న్డ్ లాంగ్వేజ్. తెలుగు ఇస్ లెర్న్డ్ లాంగ్వేజ్. తమిళ ఆల్సో ఐఎమ్ మేనేజింగ్ టు లెర్న్. అది ఒకటి. ఇంకొకటి మీరు చెప్పండి, ఎందుకు ఎక్కువ అంటే యూత్స్, గర్ల్స్ ఆర్ బాయ్స్ తెలుగు బాగా మాట్లాడరు? నేను ఏదైనా మీనింగ్ అడిగితే, ఇప్పుడు నాకు కొంచెం పిచ్చి. ఇప్పుడు సాంగ్స్ అంటే, ఓల్డ్ సాంగ్స్, 19 సాంగ్స్ అంటే తెలుగు లిరిక్స్ ఆర్ సో గుడ్ అండ్ లిటరేచర్ ఇస్ సో గుడ్. నాకు ఐ కాంట్ రీడ్ ఇట్ ఇప్పటికి. బట్ ఇఫ్ ఐ లిసన్ టు అ సాంగ్ అండ్ ఐ ఆస్క్ సంబడి ఎల్స్, ఈ మీనింగ్ ఏంటి, ఒక్కొక్క లైన్ మీనింగ్ చూసుకుని నేను రాసుకుంటా. అది అంత ఇంట్రెస్ట్ ఉంది. సో అలా అడిగేటప్పుడు హాఫ్ ద పీపుల్ డోంట్ ఈవెన్ నో. అండ్ దెన్ ఐ ఆస్క్, దిస్ ఇస్ యువర్ మదర్ టంగ్, హౌ డు యూ నాట్ నో? అండ్ తెలుగులో నంబర్స్ చెప్పడం అదన్నీ చాలా మందికి రాదు. సో వై డు యూ థింక్ దట్ ఇస్? డు యూ థింక్ దే థింక్ ఇట్ ఇస్ కూల్? ఐ డోంట్ నో. లేదు అంటే ఐ మీన్ నిజంగా లిటరల్లీ 90s కిడ్స్ వరకు కూడా చాలా మందికి తెలుగు ప్రాపర్ గా అర్థమవుతుంది. వీళ్ళందరూ 90s కదా. ఇప్పుడు నాకు అర్థమవుతుందండి ఆల్మోస్ట్. మోస్ట్లీ మీరు ఏ పదం చెప్పినా నేను మీనింగ్ చెప్తాను. సో ఐ డోంట్ అండర్స్టాండ్ వెన్ సంబడి డోంట్ స్పీక్ దర్ ఓన్ మదర్ టంగ్. ఆర్ అది తెలుగు ఇస్ అ బిగ్ లాంగ్వేజ్. కొంకణి క్యాన్ బి అ రీజనల్ లాంగ్వేజ్ కదా. సో అది రాయాలంటే నంబర్స్ అదన్నీ తెలియదంటే ఐ వండర్ వై
అండ్ హౌ ఎస్తర్ అని ఒక హీరోయిన్ ఉన్నారు యాక్చువల్లీ. ఆవిడ కూడా కొంకణి అనమాట. ఆవిడ కూడా తెలుగు చాలా నేటివ్ స్పీకర్ లాగే మాట్లాడతారు. ఓకే. సో ఓకే. ఈవెన్ కొంకణికి కూడా ఇది ఉంది సిమిలారిటీ అది మోస్ట్లీ. అంటే ఐ థింక్ ఇట్స్ మ్యాంగ్లో బ్రెయిన్. ఐ కాంట్ హెల్ప్ బికాజ్ ఆ బెల్ట్లో వీఆర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్. అంటే వెరీ సాఫ్ట్ స్పోకెన్ గా మాట్లాడతారు. అంటే కొట్టినట్టు ఉండదు. ఇప్పుడు కొంతమంది తెలుగు రఫ్ గా ఉంటది కదా, అలా ఉండదు. చాలా సాఫ్ట్ గా ఉంటది. నేను చాలా చాలా కేర్ఫుల్గా నేర్చుకున్నాను. అన్ని లాంగ్వేజ్లో డైలాగ్స్ ఉంటుంది కదా, నాకు రాయలసీమ తెలుగునే కావాలి అని అది ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. అంటే ఒక డైలాగ్ చెప్పండి. నాకు కదా రాయలసీమలో ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ అలా మీకు తెలీదు. slang అంటే నాకు అర్థమవుతుంది కదా? స్లాంగ్ డిఫరెన్షియేట్ చేయడానికి తెలుసు. గోదావరి స్లాంగ్. ఇప్పుడు పాపం ప్రతాప్లో కొంచెం గోదావరి స్లాంగ్ కావాలి అని చెప్పారు. ట్రై చేశాను బట్ కొంచెం టచ్ అంతే. బట్ రాయలసీమ ఇస్ లైక్ రైటింగ్ కి రాయలసీమ తెలుగుకి చాలా దగ్గరగా ఉంది. రాస్తున్న లిటరేచర్ కి దానికి. తెలంగాణ తెలుగు అగైన్ ఇస్ వెరీ డిఫరెంట్, విచ్ ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐల్ డూ బట్ నాట్ రియలీ మై ద తెలుగు దట్ ఐ హావ్ లెర్న్డ్. సో సో టిల్ డేట్ ఇంకా పడలేదు ప్రాపర్ తెలంగాణ డైలెక్ట్ లో ఒక సినిమా కదా. పర్లేదు చూద్దాం. ఒక పాష్ గర్ల్ లా మామూలుగా ర్యాండమ్ గా పడింది కానీ ప్రాపర్ తెలంగాణ డైలెక్ట్ పడలేదు. అవునవునవును. క్యారెక్టర్ అంత మంచిగా ఉంటే ఎస్ డెఫినెట్లీ ఎనీథింగ్ యాక్చువల్లీ ఎనీథింగ్ ఫర్ ద షార్ట్. నేను అదే చెప్తా. ఇప్పుడు చెట్టు ఉంటే చెట్టు పైకి ఎక్కాలి, అక్కడ నుంచి దూకాలి, ఏం ఏం చెప్తే కూడా నాకు ఐ జస్ట్ కీప్ సేయింగ్ దిస్ ఎనీథింగ్ ఫర్ ద షార్ట్ అని. ఐ హ్యావ్ దట్ థింగ్. సో కమింగ్ టు పాపం ప్రతాప్, Yes. కంగ్రాచులేషన్స్ అందరూ. నాకు థ్యాంక్ యూ తెలిసి సో మచ్.